హలో అండి. ఈరోజు మట్టి కుండలో నేను అన్నం పెట్టింది రాగి ముద్ద చేసేసినాను. ఈ పక్క దీన్ని ముద్ద చేయాలంగా సమ్మర్లో దీంట్లో చేసుకుంటేనే బాగా మంచిగా ఉంటుంది. రైస్ మెత్తగా కాకుండా బాగా. ఈ పక్క పెసరపప్పుతో పప్పు చేస్తాను. ఈ ముద్ద ఇవి బాగా ముందుగా పెసరపప్పుని బాగా వేయించుకునేసి దోరగా మళ్ళీ దాన్ని కొంచెం ఇట్లా పప్పులాగా చేసుకునేసి పెసరపప్పులాగా ఇట్లా పొట్టు తీసేసుకొని బాగా చెరిగేసుకొని పచ్చిమిరపకాయలు టమోటాలు అన్నీ వేసి పప్పు చేసేద్దాం. ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇవి టమోటాలు కట్ చేసి వేసేద్దాం దీంట్లోకి. టమోటాలు అన్నీ కట్ చేసుకుని వేసినాను, దాంట్లోకి వేసేస్తాం. నేను ఈ పెసరపప్పుని వేయించుకొని పప్పు గత్తి ఉంటుంది కదా, పప్పు గత్తితో చాట్లోకి వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటా చేసినామంటే అది పప్పు అయిపోతుంది. చూడు, ఇట్లా పప్పు అయిపోతుంది ఇంట్లోనే. మళ్ళీ దాన్ని పెరిగేసుకొని ఇంకా పప్పు చేసుకునేసేది. ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. సో నేను పొయ్యి మీద పెట్టినాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. సో ఈలోపు మనం దీన్ని ముద్ద చేసేసుకున్నాం. సంగటి రాగి ముద్ద కాలుతుంది. ఇట్లా పెట్టేసుకున్నాం. బాగా ఉడుకుతుంది పప్పు. సో దీన్ని పప్పు బతుకుతూ బాగా పప్పు రుద్దుకునేసి తిరగబాత పెట్టుకుంది. సో కొద్దిగా ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టేసుకున్నాం. సో బాగా వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. సో వాటర్ వేసుకున్నాక ఇట్లా మనకి ఎన్ని కావాలన్నా చూసుకొని మరీ ఎక్కువ పలసగా కాకుండా మీడియం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీనికి తిరగబాత వేసుకున్నాం. సో నేను తిరగబాత పెట్టుకుంటే సపరేట్గా తీసుకున్నా. ఆయిల్ ఎక్కువ పడుతూనే ఉంటుంది, బాగా వేయించుకోవచ్చు. ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం దంచేసుకొని వేసుకోండి. తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంట్లోకి వేసేసుకుందాం. అది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది కర్రీ వేసేద్దాం. నేను ఒక చేత్తో సెల్లు పట్టుకొని ఒక చేత్తో వంట చేసుకుంటా తీస్తాను, అందుకు అట్లా ఉంది. తిరగబాత వేసినాక ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకునేసి ఇది కర్రీ బాగా తెరలేసినాక దించేసుకున్నాం.
బాగా ఉడికిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేస్తాను. పొగలు పోతుంది బాగా వేడి వేడిగా. సో పక్కనే మన రాగి ముద్ద. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అట్లా రాగి ముద్ద చేసిస్తే కుదురు అంటారు మా మొక్కలు, ఇట్లా రౌండ్ చేసి దాని మీద వేసుకునేది. సో కర్రీ వేసుకొని సో టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో. పొగలు పోతాను వేడి వేడి. కమ్మగా ఉంది, సూపర్గా ఉంది. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.